మనిషికి రెండు కళ్ళు లేకపోతే చాలా ఇబ్బందే కదా. ఒంటి కన్ను ఉంటే ఎలాగా? రెండు కళ్ళు ఉండాలి. రెండు కళ్ళు ఉంటే సరిపోదు. కళ్ళు చాలామందికి ఉన్నాయి. రెండు కళ్ళు ఏం కర్మ. మన బోటిగాళ్ళకి చాలామందికి 4 కళ్ళు కూడా ఉన్నాయి, కళ్ళజోడు కలిపితే. ఏం ఉపయోగం? అస్తమానం తుడుచుకోవడం అంతే, అంతకంటే ఏం లే. మళ్ళీ సరిగ్గా ఈ మధ్య సైట్ పెరిగింది నేను మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం. ఈ 2 కళ్ళ కంటే 4 కళ్ళ కంటే లోపల జ్ఞాననేత్రం చాలా ముఖ్యం. ఈ 2 కళ్ళు మనకు భగవంతుడు ఇచ్చింది. ఈ 2 కళ్ళ ద్వారా ఆ లోపల జ్ఞాననేత్రం తెరుచుకునేలా చూసుకోరా అబ్బాయి. 2 కళ్ళు ఉండడం, 6 కళ్ళు ఉండడం ముఖ్యం కాదు. 3 కళ్ళు ఉండాలి. 3వ కన్ను ఉన్నవాడే అందరిలోకి గొప్ప దేవుడు, దేవదేవుడు, మహాదేవుడు అంటే శివుడే. మరో దేవుడికి ఆ పేర్లు దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు. ఈ 3 మాటలు శివుడికి వర్తిస్తాయి. ఎందుకు? ఆయనకంటే ఆయనకి 3వ కన్ను ఉంది. మనకి అందరికీ ఉంది 3వ కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, అంతే తేడా. మా పెద్ద అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి, అందులో ఉంటున్నాడండి. 2వ అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి, ఇంకా గృహప్రవేశం చేయలేదంటే తేడా ఉందా లేదా? గృహప్రవేశం చేస్తేనే ఉన్నట్లు లెక్క. కట్టుకుంటే ఉపయోగం ఏమిటి? చెయ్యాలి కదా. అది చేస్తేనే. అది కళ్ళు ఉండడం సమస్య కాదు. 3వ కన్ను మనకే ఉంది, అందరికీ ఉంది. ఈ భ్రూమధ్యంలో 2 కనుబొమ్మల మధ్యలో 3వ కన్ను ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ మాటకు వస్తే మానవులకు కాదు, ప్రతి జీవికి ఉంటుంది. మానవులకి ఇతర జీవుల కంటే స్పష్టంగా ఉంటుంది. మనం ఆ 3వ కన్ను ఉంది, దాన్ని తెరుచుకునేలా చేసుకోవాలి. అదే జీవిత లక్ష్యం అని తెలియజేయడం కోసమే హిందువులైన వాళ్ళమందరం, భారతీయులైన వాళ్ళమందరం ఇక్కడ బొట్టు ధరిస్తాం. ఖచ్చితంగా హిందువులు బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఉద్దేశ్యమే అది. బొట్టు కేవలం స్త్రీలకు సంబంధించింది కాదు, ముత్తైదువులకు సంబంధించింది కాదు. స్త్రీ పురుష భేదం లేకుండా, పిల్ల మేక భేదం లేకుండా అందరూ ధరించవలసిన విషయం. అదేదో స్త్రీలకని, అందులో మళ్ళీ ముత్తైదువులకని రకరకాలుగా దాన్ని సంకోచింపజేశాం. కానీ నిజానికి బొట్టుకి పుంస్త్రీత్వానికి సంబంధమే లేదు. పెళ్ళినాడు ఏం ప్రత్యేకంగా బొట్టు పెట్టారు, మీరు గమనించండి. పెళ్లి కూతురికి ప్రత్యేకించి పెట్టే బొట్టు ఏం లేదు. మామూలుగా కళ్యాణ తిలకం అంటే మామూలే, అది పెద్ద విషయం కాదు. దానికి ఏం మంత్రం లేదు. మంగళసూత్రాలకి, తలంబరాలకి అన్నిటికీ ఉంటాయి, కానీ బొట్టు పెట్టడం ఏం ప్రత్యేకమేం కాదు. అది అంచేది పెళ్ళికి బొట్టుకి సంబంధం లేదు. భర్త ఉండడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు. మొహమాటం లేకుండా చెబుతున్నాను. దానికి దీనికి సంబంధం లేదు. పెళ్ళి అవ్వడానికి కాకపోవడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు. బొట్టు కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు ఒకసారి అద్దం చూసుకుని నిన్న పెట్టుకున్నాం, ఈవేళ పెట్టుకున్నాం, రోజు పెట్టుకుంటూనే ఉన్నాం. సరిగ్గా కుదరలేదని మళ్ళీ పెట్టుకుంటున్నాం. ఈ మధ్య కుంకుమ బొట్టు కూడా మానేసి ప్లాస్టిక్ బొట్లు, చికిలీలు, టికిలీలు రకరకాలు పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి చెత్తబొట్టులో పారేసాం. మళ్ళీ ఆ పారేయడానికి మంగళవారమా శుక్రవారమా అని ఆలోచించాం, కానీ అసలు బొట్టు ఎందుకని ఎప్పుడు ఆలోచించలేదు. ఆ బొట్టే జ్ఞాననేత్రం. అందుకే ఆవిడ జ్ఞాన సరస్వతి అంటారు. సరస్వతి అంటే జ్ఞానమేనండి. జ్ఞాన సరస్వతి ఏమిటండి? సరస్వతి అంటే జ్ఞానం కదా, మళ్ళీ జ్ఞాన సరస్వతి ఏమిటి? ఎందుకు ఆ మాట అనవలసి వస్తుంది అంటే, సరస్వతి అంటే విద్యకు అధిదేవత కదా. విద్య ఉన్నంత మాత్రాన్ని జ్ఞానం ఉంటుందని లేదండి. విద్య వేరు, జ్ఞానం వేరు అనేటువంటి కర్మ ఒకటి వచ్చింది సమాజంలో. ఇదివరకు ఇది లేదు. కనీసం 50 ఏళ్ల క్రితం వరకు ఇది లేదు. మా చిన్నతనంలో ఎప్పుడు విద్య వేరు జ్ఞానం వేరు అని ఎప్పుడు వినలేదు మేము. విద్య అంటేనే జ్ఞానం కదా రానివ్వరు. కానీ విద్యావంతులై ఉండి జ్ఞానహీనులుగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో, ఆడా మగ తేడా లేకుండా. అందువల్ల విద్య వేరు జ్ఞానం వేరని ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. నిజానికి వైదిక సంప్రదాయం ప్రకారం కూడా విద్య వేరు జ్ఞానం వేరు. ఒక రకంగా భౌతికమైనటువంటి జీవితాన్ని, దానికి సంబంధించిన శాస్త్రాలని అన్నింటినీ నేర్పేటువంటిది విద్య. ఈ శాస్త్రాల ద్వారా, ఈ జీవితం ద్వారా ఏ ఆధ్యాత్మికమైన పరమసత్యాన్ని కనుక్కోవాలో దాన్ని తెలియజేసేది జ్ఞానం. అంచేత ఈ విద్య ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి. అజ్ఞానం పోగొట్టుకుని ఆ జ్ఞానాన్ని పొందాలి. అందుకని అమ్మవారిని జ్ఞాన సరస్వతి అంటారు. అందుకే నేను మా అమ్మ గురించి చేసిన ప్రార్థనలో కూడా ఇవాళ సభకి తగినట్టుగా అటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి కావ్యాలు చదివే అవకాశం, వీలైతే రాసే అవకాశం కూడా నాకు ఇయ్యవమ్మా అని అడిగాను. ఆర్ద్రానుభూతి అఖిలక్షర రాజ్యపీఠం
భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతక త్వమేవ పరికల్పయ కల్పతల్పం హే మాతక త్వమేవ పరికల్పయ కల్పతల్పం. హే మాత, ఓ అమ్మా. సంస్కృతంలో వసంత తిలకం అనే ఛందస్సులో అల్లినటువంటి శ్లోకం ఇది. వసంత తిలకం అనే ఛందస్సును సాధారణంగా సుప్రభాతానికి ఉపయోగిస్తారు. వెంకటేశ్వర సుప్రభాతం అంతా సుమారుగా ఈ ఛందస్సులోనే ఉంటుంది. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేళ భోగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిలం సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఆ లయలో నడిచేదాన్ని వసంత తిలకం అంటారు. అలాగే మా అమ్మగారి మీద నేను వసంత తిలకం ఛందస్సులో పద్యాలు శ్లోకాలు ఒక 8 రాశాను. సరదాగా రాద్దాం ఆ ఛందస్సులో. ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం. దీన్ని సుప్రభాతం వరసలోనే చదివితే అలా ఉంటుంది. ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఆయా ఛందస్సులు ప్రత్యేకంగా ఆ భావానికి ఎందుకు ఎంచుకుంటారు అంటే ఒక్కో భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కో ఛందస్సు బాగుంటుంది. ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కొక్క భాష బాగుంటుంది కదా. కోపం వస్తే మనం వాడే భాష వేరు, ప్రేమ కలిగితే వాడే భాష వేరు, భార్య మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు, కూతురు మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు. భార్య మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు, కూతురు మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు. తేడా ఉందా లేదా? ఈ స్పర్శలో, మాటలలో, భావనలో తేడా ఉంటుంది వ్యక్తమయ్యే భావాన్ని బట్టి. అలాగే ఛందస్సులోనూ తేడాలు ఉంటాయి. కానీ ఈ ఛందస్సులన్నిటికంటే ఎప్పుడూ భావమే ముఖ్యం. ఆర్ద్రానుభూతిం అఖిలాక్షర రాజ్యపీఠం. పూజ చేయండి, స్తోత్రం చదవండి, పారాయణ చేయండి, అభిషేకం చేయండి, ఏం చేయండి, చివరికి భోజనం చేయండి, లేదా పడుకోండి, ఏదైనా పర్వాలేదు. అనుభూతి ఏదన్నా ఉందా? ఊరికే చేశామా? ఏ అనుభూతి లేని దానికి ఎందుకు ఈ పనులన్నీ? ఆర్ద్రమైన అనుభూతి కలగాలి. అఖిలాక్షర రాజ్యపీఠం, అలా ఆర్ద్రమైన అనుభూతిని వ్యక్తం చేసేటువంటి అఖిల అక్షరాలు, భాషలో ఉండేటువంటి తెలుగులో ఉండే 56 అక్షరాలు, సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు, ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యపీఠం మీద కూర్చునే అవకాశం నాకు ఇవ్వమమ్మా. నాకు సాధ్యం కాని భావం ఉండద్దు, నాకు లొంగని భాష ఉండద్దు. భావానుభావ రసభావ గృహ ప్రవేశం. భావం, అనుభావం, రసభావం, ఈ మూడు ఉండే గృహంలో ప్రవేశించే అర్హత ఇవ్వమమ్మా అని కోరుతున్నాం. ఏమిటి భావం, ఏమిటి అనుభావం, ఏమిటి రసభావం? ఒక భావం ముందు కలుగుతుంది, అది భావం. దాన్ని అనుసరించి ఇంకో భావం వస్తుంది, దాని అనుభావం. ప్రశ్న, అనుబంధ ప్రశ్న అంటారు. ఓ ప్రశ్న వేస్తారు, విద్య వల్ల ఉపయోగం ఏమిటండి అంటారు. ఏదో విద్య వల్ల వినయం వస్తుందండి, వినయం వల్ల పాత్రత వస్తుంది, పాత్రత వల్ల యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, ఆర్థిక స్థిరత్వం వల్ల ధర్మం చేయగలుగుతాం, మన ధర్మం మనం చేయగలుగుతాం, ఆ ధర్మాన్ని మనం చేయడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది, అదే సుఖం, అదే విద్యకు పరమ ప్రయోజనం అన్నాం. వెంటనే దానికి అనుబంధ ప్రశ్న ఒకటి వస్తుంది. అయితే విద్య వల్ల వినయం కలుగుతుంది అంటారా అంటాడు. ఇది అనుబంధ ప్రశ్న. కలుగుతుందా లేదా తర్వాత తెలుసుకోవాలి, కలుగుతుందని చెప్పాం అంతే. అంచేది అనుబంధ ప్రశ్న అంటే ప్రశ్నని అనుసరించి ఉండే ప్రశ్న. ఒక ప్రశ్న వేశాక దానికి సమాధానం చెప్పాక వస్తుంది ఈ ప్రశ్న, ముందే రాదు. మీరు అన్నది బాగానే ఉందండి, విద్య వల్ల వినయం కలగాలి కదా, అందరూ వినయంతోనే ఉంటున్నారా? మరి లేరు కదా అంటే కలగవలసింది ఎందుకు కలగలేదు? ఇది అనుబంధ ప్రశ్న. మొదటి ప్రశ్న లేకపోతే రెండో ప్రశ్న రాదు. అలాగే భావం లేకపోతే అనుభావం రాదు. ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు దాన్ని అనుసరించి కొన్ని భావాలు వస్తాయి. ఈ భావాలన్నీ ఎప్పుడు అందంగా ఉంటాయంటే రసభావాలైనప్పుడు, అంటే కావ్యాలుగా మలుచుకున్నప్పుడు, కవిత్వంలో పెట్టినప్పుడు, మహాకవుల కారణంగా చాలా భావాలు రసభావాలు అవుతాయి. ఏదైనా సరే రసమయం చేసేస్తే మనకి రక్తపోటు కానీ, గుండెపోటు కానీ, మధుమేహాలు కానీ రాకుండా ఉంటాయండి. రసమయం చేయకుండా పెద్ద నసమయం చేయడం వల్లే మనకి రోగాలు వస్తున్నాయి. ఏ భావం కలిగినా సరే.
కోపం కలిగినా సరే, ద్వేషం కలిగినా సరే, అసఖ్యం కలిగినా సరే దాన్ని రసమయం చేయాలండి. కావ్యాల్లో బీభత్స రసాన్ని, క్రోధరసాన్ని వర్ణించే పద్యాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు భీముడికి కోపం వచ్చిందేమో కానీ, ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో పాండవులకు కోపం వచ్చిందేమో కానీ, ఆ దృశ్యాన్ని సినిమాలో ప్రదర్శిస్తుంటే మనం ఎవరికి కోపమేమో రాలా. ఎంత బాగా చూపించాడరా, మళ్ళోసారి చూపిస్తే బాగుంటుంటున్నాం. మళ్ళోసారి చూపిస్తారా? సరదాగా ఉందా? చస్తుంటే ఆవిడ. హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు పోయి చంద్రమతి ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖం అంతా చూసి ఆవిడ పద్యం పాడిన తర్వాత కింది నుంచి ఒకళ్ళు లేచి ఒక 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమంటాడు. బుర్రందో వీడికి. కొడుకు పోయి ఆవిడ ఏడుస్తుంటే మళ్ళీ పాడమంటావు? 100 రూపాయలు ఇచ్చి పైగా నీ 100 రూపాయల కోసం మళ్ళీ కొడుకు పోతాడా, మళ్ళీ పాడతామా? ఇది భావాన్ని రసభావం చేయడం అంటే. మరి అనుకోకూడదండి, కానీ ఎవరింట్లోనైనా అటువంటి దుఃఖం వస్తే మళ్ళీ పాడ్డాలు ఉంటాయండి. ఎవరన్నా వచ్చి బాగా ఏడిచారండి ఇంకోసారి ఏడవండి అంటే ఏం మాట్లాడుతున్నావు అంటాం. మరి అదే నాటకంలో నిజంగానే అక్కడ కొడుకు పోయి ఆవిడ పడిపోయి అక్కడ ఆవిడ ఏడుస్తూ ఉంటే, హరిశ్చంద్రుడేమో అక్కడెక్కడో దూరంగా ఉంటే, ఆయన కొడుకో కాదో తెలియక ఆయన ఏడుస్తూ ఉంటే మనం ఎవడమండి 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమన్నారు. అంటే దాన్ని నాటకంగా దర్శించాం. కాబట్టి మనకి ఈ గుండెపోటు రాకపోగా, రక్తపోటు రాకపోగా, మధుమేహం రాకపోగా, ఏ చికాకు రాకపోగా ఆనందం కలిగింది. దీన్ని రసానందం అంట. రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల రసజ్ఞ రససేవధి అని అమ్మవారి నామాల్లో ఉంటుంది. రసజ్ఞ ఏ నమః, రససేవధే నమః, రంజన్యే నమః, రస్యాయే నమః. ఇది రసం. కొడుకు పోవడం అనేటువంటిది పరమ దుఃఖమైనప్పుడు జీవితంలో అది దుఃఖమైంది. నాటకంలో ఎందుకు కాలేదు? నాటకంలో విచిత్రం మనకు కాదు, ఆ చంద్రమతికి కూడా కాలేదు. ఆవిడ నటిస్తోంది. ఆవిడేం చేస్తుంది? ఏడుస్తూను బాగా ఏడిచానా, కిందకి దగ్గర బాగా ఏడిచేవని ఎవరన్నా అంటే బాగుండు. ఆవిడకి బుద్ధి లేదు. అందుకే కొడుకు పోయినట్టా లేనట్ట. పోనీ కింద పడుకున్నవాడు ఈ లోహితాసుడు, వీడు నిజంగా పోయాడా? పోలేదు. మా చిన్నతనంలో చూసేవాళ్ళం. తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు మా స్వగ్రామం. హరిశ్చంద్ర నాటకం వేసేవారు. ఈ లోహితాసుడు కింద పడుకుని కిందకి చేసేవాడు. వాడి చేతిలో 2 అరటిపళ్ళు పెట్టాను నేను. ఎందుకంటే వాడు గంటసేపు పడుకోవాలి అక్కడ. వీడు ఏడుతుంటే ఏం పడుకుంటాడు? అరటిపళ్ళు తినకుండా. పోయినవాడు అరటిపళ్ళు తినడం ఏమిటి? ఎందుకంటే ఆ వేసినవాడు మా ఫ్రెండ్. లోహితాసుడికి ప్రత్యేకంగా తీసుకురారు. ఊళ్ళో వాడిని ఒకటి మా బోటికి నాటకాలంటే సరదా ఉన్నవాడిని పెట్టేస్తారు. ధృతరాష్ట్రుడి పాత్ర, సహదేవుడి పాత్ర, నకులుడి పాత్ర, లోహితాసుడి పాత్రకి అనవసరంగా ఆర్టిస్టుని తీసుకురారు. ఖర్చులు దండగా. ఊళ్ళో కొంతమందికి ఆ సరదా ఉంటుంది. గేదె మీద ఎక్కి పద్యాలు పడుతూ ఉంటాడు, వాడిని పెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలో వాళ్ళకి బాగా అలవాటే. వీడికి ఆ పద్యాలు పడతారు, వీడిని పెట్టినట్ట. ఎందుకంటే నకుల సహదేవులకి ప్రత్యేకమైన డైలాగులు ఏమి ఉండవు. అన్నగారు అభిప్రాయమే మా అభిప్రాయం. దీనికి ఎవడైతే మళ్ళీ 400 ఎందుకు దండగా? లోహితాసుడికి హరిశ్చంద్ర సినిమా నాటకం మొత్తం మీద ఒకటే డైలాగ్ ఉంటుంది. నాన్నగారు నేను పులిని కూడా క్షణంలో చంపివేయగలను అంటాడు. వీడి మాట విచిత్రంగా ఉండి వీడు పులిని చంపుతాట. ఆ మాట ఒక్కటే వాడుకుంటుంది. నాన్నగారు నేను పులిని కూడా క్షణంలో చంపివేయగలను. నాయనా నీ వంతటి వారివే అవుగుదువు అని ఈయన భజ్యం అందుకుంటాడు. ఈ మాత్రం మాటకి ఎవడో ఎందుకు, ఊళ్ళో ఎవడో మనవడో ఉంటాడు, తోసేస్తాడు. ఇక్కడ లోహితాసుడు ఆశ్చర్యకరమైన విషయం గమనించండి. జీవితంలో మనం ఎక్కడ ఎందుకు దుఃఖపడుతున్నామో, ఎక్కడ మోసపోతున్నామో అర్థమవుతుంది ఈ చిన్న ఉదాహరణతో. వాస్తవంగా హరిశ్చంద్రుడికి కొడుకు పోయాడు, అది నిజం, అదేం అబద్ధం కాదు. అక్కడ జరుగుతున్న నాటకంలో చంద్రమతికి తెలుసు కొడుకు పోలేదని, పాత్రధారికి. లోహితాసుడికి తెలుసు తాను పోలేదని. మనకి తెలుసు ఇది నాటకం అని. కాబట్టి మనం దాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే ఇది నాటకమని తెలుసుకోలేకపోతున్నాం, అందుకే దుఃఖపడుతున్నాం. జీవితాన్ని రసమయం చేసుకుంటే దుఃఖం ఉండదు. దుఃఖానికి అతీతంగా ఎదగడానికి అది ఒక్కటే మార్గం. అది మనం గుర్తించడానికి ఇష్టపడం. ఇది పరమసత్యం, పరమసత్యం, నేను సత్యం, నా మొగుడు సత్యం, నా పిల్లల సత్యం, నాకున్న మేడలు మిద్దెలు పరమం సత్యం, నీకున్న దుఃఖం కూడా సత్యమే. వీళ్ళందరూ నా మాట వింటే నేను గర్వించడం సత్యం, వినకపోతే ఏడవడం సత్యం, ఇవన్నీ సత్యం అనుకోబట్టే జీవితం అంతా దుఃఖమే. అసలు ఇదంతా ఓ మిథ్య, ఇదో నాటకం. ఎవడు మాట ఎవడు వింటాడు ఇందులో? ఏదో మంచి జరగడం మనకు కావాలి, చెప్పే సలహా చెబుతాం. వింటే వింటారు, లేకపోతే లేదు. వినకపోతే మంచిది, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కర్లేదు. ఆ శ్రమ తప్పింది. జీవితాన్ని ఒక నాటకంగా భావించి ప్రతి సంఘటనని రసమయం చేసుకోగలిగితే రసభావ గృహప్రవేశం కలిగే భావాలని, అనుభవాలని రసభావాలుగా మార్చి ఆ గృహంలో ప్రవేశించే అవకాశం కలిగించవమ్మా జ్ఞాన సరస్వతీదేవి అని మా అమ్మ రూపంలోనే అమ్మవారిని నేను ప్రార్థన